Hi all, welcome back to my channel. This is Dr. N. Samira. In the last lecture, I have explained the normalization process of context-free grammar into the Greback normal form by taking an example, and in this lecture also I am taking another example and I am explaining the same conversion process. Okay, here is an example which I have considered in this lecture. So here we have three productions. Now we need to convert three productions into the required form. So two productions kanna number of productions perige koddi konta complicated kuda kaadu konta confusing part perugutu untundi ante number of times cases apply chestu undali. So consider the first step. What is the first step? First we need to have a the given grammar should be in the form of Chomsky normal form. So ichina grammar Chomsky normal form lo unda leda check cheskondi. So it is already in the Chomsky normal form, so we can directly go to the step 2. What is step 2? Change the names of the variables. So ఇప్పుడు మనం వేరియబుల్ నేమ్స్ ని చేంజ్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేసుకోవాలి? A1 A2 A3 అలా చేయాలి. అండ్ అలా చేంజ్ చేసుకునే ప్రాసెస్ లో స్టార్ట్ సింబల్ కి A1 ని మాత్రమే అసైన్ చేయాలి. నౌ చేంజ్ ద వేరియబుల్ నేమ్స్. సో హియర్ లెట్ us assume that ఇక్కడ మొత్తం మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో A ని S1 అనుకుందాం, సారీ S ని A1 అనుకుంటున్నాం, A ని A2 అనుకుంటున్నాం, B ని A3 అని చెప్పి మనం రీనేమ్ చేసుకున్నాం. మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు డీటెయిల్డ్ గా రాయాలి. రీప్లేస్ S విత్ A1, రీప్లేస్ A విత్ A2, రీప్లేస్ B విత్ B2. నాకు ఇక్కడ స్పేస్ కన్స్ట్రెంట్ కాబట్టి నేను ఇలా షార్ట్ కట్స్ వాడుతున్నాను. ఎగ్జామ్ లో మీరు ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. So now the new productions are, what are the new productions? We need to write here like that, the new productions are అని చెప్పి రాసుకొని new productions అంటే రాయాలి. So A1 tends to A2 A3 అంతే కదా. S ప్లేస్ లో A1, A ప్లేస్ లో A2, B ప్లేస్ లో A3 ని రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి A1 tends to A2 A3 and next A2 tends to A3 A1B and A3 tends to A1 A2 A. రాసుకున్న తర్వాత ఇంకొకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఏదైనా మిస్టేక్ చేస్తే టోటల్ ప్రాబ్లం రాంగ్ అయిపోతుంది. సో S ప్లస్ లో A1 కాబట్టి A1 tends to A2 A3 సరిపోయింది. A2 tends to A3 A1 B and A3 tends to A1 A2 A సరిపోయింది. సో ఇప్పుడు మనం న్యూ ప్రొడక్షన్స్ ని రాసేసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలి? వాట్ ఈస్ ద థర్డ్ కేస్? ఫర్ ఈచ్ ప్రొడక్షన్ వీ నీడ్ టు apply the respective case. So first ప్రతి production consider చేయాల్సిందే. So consider the first production A1 tends to A2 A3. First production consider చేసుకుందాం. So here I is equal to 1 and J is equal to 2. I is equal to 1 and J is equal to 2. So దీంట్లో ఈ ప్రాబ్లం లో ఇది ఏ కేస్ కి సంబంధించింది? I is equal to 1 J is equal to 2 అంటే I less than 2 అయింది. సో ఇక్కడ ఏంటి? I less than J, I less than J, I less than J అంటే దిస్ ఇస్ కేస్ 1. కేస్ 1 అంటే ఏం చేయాలి? therefore leave it as it is. ప్రస్తుతానికి దాన్ని వదిలేస్తున్నాం. సో అగైన్ కన్సిడర్ ద సెకండ్ థింగ్. కన్సిడర్ ద సెకండ్ ప్రొడక్షన్ A2 tends to A3 A1 B. సో ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే మీరు వదిలేసారో ఆ ప్రొడక్షన్ మార్క్ చేసుకోండి. ఎందుకంటే మనకు మళ్ళీ ఏది సాల్వ్ అయిపోయిన ప్రొడక్షన్, ఏది ఇంకా సాల్వ్ చేయాల్సిన ప్రొడక్షన్ అనేది మనకు గుర్తుండదు. సో ప్రస్తుతానికి దీన్ని వదిలేస్తున్నాను, దీన్ని ఈక్వేషన్ 1 అని మార్క్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ప్రొడక్షన్ కన్సిడర్ చేస్తున్నారు A2 tends to A3 A1 B. సో హియర్ I ఏంటి? J ఏంటి? సో హియర్ I is 2 and J is 3 and the case is I less than J again. I less than J. Again this belongs to case 1. Case 1 కాబట్టి therefore leave it as it is. దీన్ని కూడా మనం as it is గా ప్రస్తుతానికి వదిలేస్తున్నాం. and this should be the equation 2. అంటే ఈక్వేషన్ 1 2 ప్రస్తుతానికి మనం సాల్వ్ చేయలేదు అని చెప్తున్నారు. సో కన్సిడర్ ద నెక్స్ట్ వన్. కన్సిడర్ ద థర్డ్ వన్. what is the third one? A2 tends to A1 A2 A. A3 tends to A1 A2 A. So here I is 3, J is 1. And I greater than J. I greater than J. I greater than J అంటే ఏ కేసు? థర్డ్ కేసు.
థర్డ్ కేస్ కాబట్టి ఏం చేయాలి, రీప్లేస్ ఏజే విత్ ఇట్స్ ప్రొడక్షన్స్. సో రీప్లేస్ ఏజే, ఏజే అంటే ఏంటి, A1 విత్ ఇట్స్ ప్రొడక్షన్స్. వాటి ప్రొడక్షన్స్ తో రీప్లేస్ చేయాలి. నౌ దిస్ పర్టికులర్ ఈక్వేషన్ బికమ్స్ A3 implies A1 ప్లస్ లో A1 ప్రొడక్షన్స్. A1 ప్రొడక్షన్స్ ఎక్కడ ఉన్నాయి, ఈక్వేషన్ 1 లో ఉన్నాయి. అంటే దిస్ ఇస్ ఫ్రమ్ we need to replace it from ఈక్వేషన్ 1 నుంచి మనం రీప్లేస్ చేసుకోవాలి. సో A3, సో ఇక్కడ మనం A1 ప్లేస్ లో A2 A3, A1 కున్న ప్రొడక్షన్స్ ఏంటి, A2 A3. సో A1 ప్లేస్ లో A2 A3 రాసుకోవాలి, ఎక్కడ దీంట్లో రాసుకోవాలి. సో A1 ప్లేస్ లో A2 A3 ఫాలోడ్ బై ఏముంది, A2 ఉంది కదా, A2 ఈ A యాస్టీస్ పెట్టేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేసాము, A3 అలాగే రాసాం టెన్స్ టు A1 ప్లేస్ లో, అంటే దీని ప్లేస్ లో A1 ప్లేస్ లో A2 A3 రాసుకున్నాం. సో A1 ప్లేస్ లో A2 A3 రాసుకుని ఈ A2 యాస్టీస్ పెట్టేసి ఈ Aని అలా ఉంచేసాం. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ ని దీనిగా మనం మోడిఫై చేసుకున్నాం కేసెస్ అప్లై చేసి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, we need to apply step 3 అగైన్ అండ్ అగైన్ కదా. సో దీనికి కూడా మళ్ళీ మనం స్టెప్ 3 అప్లై చేయాలి. స్టెప్ 3 అప్లై చేస్తే ఇక్కడ I ఏంటి 3, J ఏంటి 2, అంటే ఇక్కడ I గ్రేటర్ దాన్ J అయింది. I గ్రేటర్ దాన్ J అంటే ఏంటి, అగైన్ దిస్ బిలాంగ్స్ టు కేస్, I గ్రేటర్ దాన్ J అంటే కేస్ 2, అగైన్ దిస్ బిలాంగ్స్ టు కేస్ 2. కేస్ 2 లో ఏంటి అంటే రీప్లేస్ AJ విత్ ఇట్స్ ప్రొడక్షన్స్. సో ఇక్కడ కూడా ఏం చేయాలి, దిస్ బిలాంగ్స్ టు కేస్ 2 అగైన్. సో రీప్లేస్ AJ, AJ అంటే A2 విత్ ఇట్స్ ప్రొడక్షన్స్. సో A2 ప్రొడక్షన్స్ ఎక్కడ ఉన్నాయి, ఈక్వేషన్ 2 లో ఉన్నాయి. సో ఈక్వేషన్ 2 నుంచి మనం A2 ప్రొడక్షన్స్ ని రీప్లేస్ చేయాలి. సో ఇక్కడ మనం ఈ A2 ప్లేస్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ లో ఉన్న A2 రీప్లేస్ చేయాలి, కానీ ఇక్కడ కూడా A2 ఉంది, అలాగని దాన్ని రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ ఫస్ట్ లో ఉన్న A2ని ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మనం దిస్ ఇస్ వీఆర్ కాలింగ్ దిస్ యాజ్ AI, దిస్ ఇస్ AJ. తర్వాత కూడా AJ ఉండొచ్చు, దాన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇప్పుడు మనం A2 ప్లేస్ లో ఒకసారి మనం A3 A1 రాసుకోవాలి, ఇంకోసారి మనం B రాసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ A2కి 2 ప్రొడక్షన్స్ ఉన్నాయి. సో A3 A1 అనేది ఒక ప్రొడక్షన్, B అనేది ఒక ప్రొడక్షన్. సో దేర్ ఫోర్ A3 బికమ్, A2 ప్లేస్ లో ఏం రాసుకోవాలి, A3 A1 ఒకసారి రాసుకోవాలి, A3 A1 ఒకసారి రాసుకోవాలి, ఇంకొకసారి ఏం రాసుకోవాలి, B రాసుకోవాలి. సో A3 A1 ఒకసారి, B ఒకసారి రాసుకుంటాను నేను. రాసుకొని ఇక్కడ A ఉంది కదా, దీని యాస్టీస్ ఇక్కడ పెట్టేస్తాను. ఈ లెఫ్ట్ ఓవర్ థింగ్స్ ఏమున్నాయి, A2 ప్లేస్ లో A3 A1 రాసేసాను. నెక్స్ట్ ఫాలోడ్ బై ఏమున్నాయి, A3 A2. సో ఇక్కడ కూడా A2 ప్లేస్ లో B రాసేసుకున్నాం. ఫాలోడ్ బై ఏమున్నాయి, A3 A2. సో ఒకసారి చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. ఇక్కడ మనం A2 ప్లేస్ లో ఒకసారి A3 A1 ని రాసుకున్నాం, ఇంకోసారి Bని రాసుకున్నాం. A2 ప్లేస్ లో ఒకసారి ఇది రాసాము, ఇంకొకసారి ఇది రాసాం. ఇంకా లెఫ్ట్ ఓవర్ థింగ్స్ కామనే కదా. ఈ A3 A2 అనేది యాస్టీస్ ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి, దాంట్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. ఈ Aని యాస్టీస్ ఇక్కడ మనం రాసేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ A3ని ఇలా మనం మోడిఫై చేసాం. సో మోడిఫై చేస్తే అగైన్ మనం రిక్వైర్డ్ ఫార్మాట్ లో లేదు కదా, రిక్వైర్డ్ ఫార్మాట్ కి వచ్చేదాకా మనం ఆ కేసెస్ ని అప్లై చేస్తూనే ఉండాలి. సో ఇక్కడ కూడా మనం సేమ్ థింగ్ అప్లై చేద్దాం. ఇక్కడ వాట్ ఈస్ I is 3 and J is also 3. అంటే ఇక్కడ కేసు ఏంటి, I is equal to J అయింది, అంటే లాస్ట్ కేసు కాబట్టి ఏం చేయాలి, therefore eliminate లెఫ్ట్ రికర్షన్ ని ఎలిమినేట్ చేయాలి. ఎలా ఎలిమినేట్ చేయాలి అంటే బై ఇంట్రడ్యూసింగ్ Z అండ్, ఇక్కడ ఉంది కదా, బై ఇంట్రడ్యూసింగ్ Z అండ్ AI. Z ని AI ని ఇంట్రడ్యూస్ చేస్తూ మనం వాటి హెల్ప్ తీసుకొని లెఫ్ట్ రికర్షన్ ని ఎలిమినేట్ చేయాలి. సో వాట్ ఈస్ Z? సో Z ఏంటి ఇక్కడ, లెట్ మీ రైట్ దేర్.
Z is beta Z, and next AI tends to alpha Z. సో బీటా ఏంటి ఆల్ఫా ఏంటో చూద్దాం. సో క్లియర్గా రాసేసుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో హియర్ బీటా ఈజ్ నథింగ్ బట్, బీటా అంటే ఏంటి, బీటా అంటే ఏంటంటే ఈ ఏఐ కాకుండా లెఫ్ట్ ఓవర్ థింగ్ ఏదైతే ఉందో అదంతా బీటా అవుతుంది. అంటే A1 A3 A2 ఇదే కదా, ఏఐ కాకుండా మిగతాది ఈ మూడు కదా, మిగతాది ఇదంతా కూడా బీటా అవుతుంది. ఆల్ఫా ఏమవుతుంది, ఈ రిమైనింగ్ ప్రొడక్షన్స్ అన్ని ఆల్ఫా అవుతాయి. అంటే B A3 A2 A రిమైనింగ్ ప్రొడక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఆల్ఫా అవుతుంది. BA3 A2 A ఇది. ఈ ఫస్ట్ ప్రొడక్షన్ లోనే ఏఐ కాకుండా మిగతా పార్ట్ అంతా బీటా అవుతుంది. ఆల్రెడీ లాస్ట్ లెక్చర్ లో కూడా చెప్పాను నేను. సో ఇప్పుడు మనకి దేర్ ఫోర్ సో ఇది అప్లై చేసి జెడ్ ఈక్వేషన్ ఎలా వస్తుంది, జెడ్ ప్రొడక్షన్ ఎలా వస్తుంది అంటే జెడ్ ఇంప్లైస్ బీటా జెడ్. వాట్ ఈస్ బీటా? A1 A3 A2 A1 A3 A2 beta Z. Again A1 A3 A2 Z. ఓకే, దీని నుంచి మనకి AI కి ఈక్వేషన్ కావాలి. AI అంటే ఏంటి? వాట్ ఈస్ I హియర్? I is 3. సో A3 implies alpha Z. ఆల్ఫా ఏంటి? BA3 A2 A. సో ఆల్ఫా యాస్టీస్ రాద్దాం ఇక్కడ. BA3 A2 A ఆల్ఫా BA3 A2 A అనేది ఆల్ఫా. సో ఇక్కడ ఆల్ఫా జెడ్ అంటే ఆల్ఫా ఫాలోడ్ బై జెడ్ పెట్టాలన్నమాట. అంటే ఈ ప్రొడక్షన్ కి మళ్ళీ జెడ్ పెట్టుకుంటూ మనం సేమ్ ప్రొడక్షన్ ని రిపీట్ చేయాలి. BA3 A2 Z AZ సింపుల్. సో ఇప్పుడు మనం ఈ A3 నుంచి అగైన్ 2 ప్రొడక్షన్స్ ని ప్రొడ్యూస్ చేసాం. ఓకే, A3 నుంచి అగైన్ మనం 2 ప్రొడక్షన్స్ ని ప్రొడ్యూస్ చేసాం. సో ఇంక A3 లేనట్టే. A3 నుంచి ఆ రెండు వచ్చేసినాయి కాబట్టి వాటిని ఈక్వేషన్స్ కింద మార్క్ చేసుకుందాం. ఈక్వేషన్ 1 and 2 ఉన్నాయి కదా ఇప్పుడు దాకా. లెట్ us assume that this is equation 3 and this is equation 4. ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4 అంటే ఇనీషియల్ గా ఇచ్చిన 3 ప్రొడక్షన్స్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 4 ప్రొడక్షన్స్ అయినాయి. ఓకే, సో దీంట్లో ఇప్పుడు ఏదైనా రిక్వైర్డ్ ఫార్మాట్ లో ఉందో లేదో చూద్దాం. సో ఇఫ్ యూ కన్సిడర్ దిస్ వన్, దిస్ ఇస్ ఇన్ ద రిక్వైర్డ్ ఫార్మాట్. ఈక్వేషన్ 4 మనకి రిక్వైర్డ్ ఫార్మాట్ లోకి వచ్చేసింది. చూడండి ఒకసారి. టెర్మినల్ ఫాలోడ్ బై నాన్ టెర్మినల్, దిస్ ఇస్ టెర్మినల్, దిస్ ఇస్ టెర్మినల్ ఫాలోడ్ బై నాన్ టెర్మినల్, దిస్ టెర్మినల్ ఫాలోడ్ బై నాన్ టెర్మినల్. సో నౌ ఈక్వేషన్ 4 ఈజ్ ఇన్ ద రిక్వైర్డ్ ఫార్మ్. రిక్వైర్డ్ ఫార్మ్ లోకి వచ్చేసింది అంటే మనం బాక్స్ తీసేసుకోవాలని చెప్పాను కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఇది మనకి రిక్వైర్డ్ ఫార్మ్ లోకి వచ్చింది. సో ఇక్కడతో మనకి ప్రాబ్లమ్ ని హాఫ్ సాల్వ్ చేసేసాం. సో రిమైనింగ్ హాఫ్ ఎలా సాల్వ్ చేయాలి? ఏదైతే రిక్వైర్డ్ ఫార్మ్ లోకి వచ్చిందో దాన్ని రిమైనింగ్ ఏవైతే రిక్వైర్డ్ ఫార్మ్ లోకి తీసుకురావాలో వాటిలో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. సో దిస్ ఈస్ ద A3 ప్రొడక్షన్. A3 ప్రొడక్షన్ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు? ఏ ప్రొడక్షన్ లో అయితే RHS లో ఫస్ట్ A3 ఉందో దాంట్లో మాత్రమే సబ్స్టిట్యూట్ చేయగలుగుతాం. సో ఇక్కడ మనకి మనం సాల్వ్ చేసుకోవాల్సిన ఈక్వేషన్స్ 1 and 2. ఈ 1 and 2 లో RHS లో ఫస్ట్ A3 ఉంది 2 లో కదా. సో 2 లో తీసుకొచ్చి మనం A3 ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో నౌ therefore now substitute A3 in equation దేంట్లో 2 లో, in equation 2. సో A3 ని ఈక్వేషన్ 2 లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో A3 అక్కడే ఉంది. ఈక్వేషన్ 2 ఏంటో ఒకసారి రాసుకుందాం. ఈక్వేషన్ 2 ఏంటి? A2 tends to A3 A1 B. This is equation 2. A2 tends to A3 A1 B is the equation 2. ఇప్పుడు మనం దీంట్లో A3 ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. సో మీరు ప్యారలల్ గా చేసి టాలీ చేసుకోండి, మీకు ఈజీగా చేయడం కూడా వస్తుంది. సో ఇక్కడ మనం ఈ A3 ప్లేస్ లో ఒకసారి మనం ఈ ఫస్ట్ పార్ట్ ని సబ్స్టిట్యూట్ చేయాలి.
ఇంకోసారి సెకండ్ పార్ట్ ని సబ్స్టిట్యూట్ చేయాలి, ఇంకోసారి థర్డ్ పార్ట్ ని సబ్స్టిట్యూట్ చేయాలి, ఇంకోసారి ఫోర్త్ పార్ట్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సబ్స్టిట్యూట్ చేసి మిగతాది యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకోవడమే ప్రతిసారి. ఓకేనా? సో దిస్ బికమ్స్ A2 tends to A3 ప్లేస్ లో ఈ 4 రాసేసుకుందాం. అంటే ఒకసారి ఫస్ట్ పార్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే BA3 A2 ఫాలోడ్ బై A1 ఉంది కదా, ఇది యాజ్ ఇట్ ఈస్ రాసేస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఈసారి సెకండ్ పార్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. A3 ప్లేస్ లో సెకండ్ పార్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే A1 ఈ A1 ని యాజ్ ఇట్ ఈస్ రాసేసాను. ఇప్పుడు A3 ప్లేస్ లో థర్డ్ పార్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే BA3 A2 Z ఈ A1 ని యాజ్ ఇట్ ఈస్ రాసేస్తున్నాను. ఇప్పుడు A3 ప్లేస్ లో ఫోర్త్ పార్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే AZ ఈ A1 ని రాసేస్తున్నాను. నెక్స్ట్ మిగిలింది ఏంటి? B. ఓకే, సక్సెస్ఫుల్ గా మనం A3 ప్లేస్ లో A3 ప్రొడక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రీప్లేస్ చేసేసాం. సో లెట్ us చెక్ వెదర్ దిస్ ఈస్ ఇన్ ద రిక్వైర్డ్ ఫార్మాట్ ఆర్ నాట్. రిక్వైర్డ్ ఫార్మ్ లో ఉందా? టెర్మినల్ ఫాలోడ్ బై సెట్ ఆఫ్ వేరియబుల్స్, టెర్మినల్ ఫాలోడ్ బై వేరియబుల్, టెర్మినల్ ఫాలోడ్ బై సెట్ ఆఫ్ వేరియబుల్స్, టెర్మినల్ ఫాలోడ్ బై సెట్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ టెర్మినల్. సో ఇదంతా కూడా రిక్వైర్డ్ ఫార్మాట్ లో వచ్చేసింది. సో వన్స్ ఇది రిక్వైర్డ్ ఫార్మాట్ లోకి వచ్చేసింది అంటే మనం దీన్ని బాక్స్ లో పెట్టేసుకోవచ్చు. దిస్ ఇస్ ఈక్వేషన్ 5. నౌ సో A2 ఈక్వేషన్ ని మనం సెట్ చేసేసాం, A3 సెట్ చేసేసాం. ఇంకా సెట్ చేయాల్సింది ఏంటి అంటే రిక్వైర్డ్ ఫార్ములాకి తీసుకురావాల్సింది ఏంటి? A1 ఈక్వేషన్ తీసుకురావాలి, అలాగే Z ఈక్వేషన్ ని కూడా మనం Z ప్రొడక్షన్ ని కూడా రిక్వైర్డ్ ఫార్ములాకి తీసుకురావాలి. సో now we have A2 with us. సో A2 ని దేంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు? 1 లో చేయొచ్చా, ఈక్వేషన్ 3 లో చేయొచ్చా? A2 ని అంటే ఫస్ట్ RHS లో ఫస్ట్ A2 ఇక్కడ ఉంది కాబట్టి A2 ని 1 లోనే మనం సబ్స్టిట్యూట్ చేయాలి. Now substitute, therefore now substitute this A2 in equation 1. ఈక్వేషన్ 1 లో A2 ని సబ్స్టిట్యూట్ చేస్తే అది కూడా రిక్వైర్డ్ ఫార్మాట్ లోకి వచ్చేస్తుంది. సో ఈక్వేషన్ 1 ఏంటి? ఇక్కడ A1 tends to A2 A3. సో ఇక్కడ A2 ప్లేస్ లో ఇక్కడ ఉన్న పార్ట్స్ అన్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో దిస్ ఇస్ ఫస్ట్ పార్ట్, దిస్ ఇస్ సెకండ్ పార్ట్. ఇలా మీరు ఎగ్జామ్ లో మార్క్ చేసుకోవద్దు, మీకు అర్థం అవడానికి ఇక్కడ మార్క్ చేస్తాను. మీకు క్లారిటీ కావాలి అంటే పెన్సిల్ తో మార్క్ చేసుకుని తర్వాత అరేంజ్ చేసేసేయండి. సో ఇలా మనకి 5 పార్ట్స్ ఉన్నాయి. A2 ప్లేస్ లో ఈ 5 పార్ట్స్ ని సబ్స్టిట్యూట్ చేస్తూ ఫాలోడ్ బై A3 రాసేయాలి. ఓకేనా? సో విచ్ ఇంప్లైస్ A1 tends to A2 ప్లేస్ లో ఫస్ట్ పార్ట్ రాస్తే BA3 A2 A1 ఈ A3 ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ A1 ఈ A3 ఇక్కడ రాసేసుకుంటున్నాం. థర్డ్ పార్ట్ BA3 A2 Z A1 ఈ A3 రాసేస్తున్నాము. ఫోర్త్ పార్ట్ AZ A1 A3 రాసేస్తున్నాను. నెక్స్ట్ B A3. సో ఈ A3 అనేది ఈ A1 ప్లేస్ లో మిగతా అన్ని సబ్స్టిట్యూట్ చేసాము. ఈ A3 యాజ్ ఇట్ ఈజ్ ప్రతి చోట లాస్ట్ లో పెట్టేసాం, అంతే. నథింగ్ టు డూ విత్ దిస్. ప్రతి చోట లాస్ట్ లో పెట్టేసాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మనకి ఈ ఈక్వేషన్ కూడా రెడీ అయిపోయిందో లేదో చూద్దాం. టెర్మినల్ ఫాలోడ్ బై నాన్ టెర్మినల్స్, టెర్మినల్ ఫాలోడ్ బై నాన్ టెర్మినల్స్, టెర్మినల్ ఫాలోడ్ బై నాన్ టెర్మినల్స్, టెర్మినల్ ఫాలోడ్ బై నాన్ టెర్మినల్స్ అండ్ టెర్మినల్ ఫాలోడ్ బై నాన్ టెర్మినల్. So this is also ready. So this is also in the required format. Now we can finalize this one also and let us consider this as equation 6. So ఇంకా మనకి లెఫ్ట్ ఓవర్ ఈక్వేషన్ ఏముంది? Z ఈక్వేషన్ ఉంది. ఆ Z ఈక్వేషన్ ని కూడా మనం రిక్వైర్డ్ ఫార్మ్ లోకి తెచ్చేసుకుంటే వీఆర్ డన్ విత్ దిస్. సో నౌ వాట్ వీ నీడ్ టు డూ? నౌ రీప్లేస్ ఆర్ సబ్స్టిట్యూట్ కదా అంటుంది మనం. నౌ సబ్స్టిట్యూట్ A1 ని Z లో సబ్స్టిట్యూట్ చేయాలి. A1 in Z అంటే ఏంటి? ఈక్వేషన్ 3. Now substitute A1 in equation 3. So be careful here. చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి ఇది. ఎందుకు అంటే ఇక్కడ Z లో మనకి లెట్ మీ రైట్ ఈక్వేషన్ Z ఫస్ట్. Z రాస్తున్నాను నేను.
Z implies A1, A3, A2, A1, A3, A2, Z. సో ఇక్కడ మనకి Z లో ఉన్న 2 ప్రొడక్షన్స్ కూడా మనకి రిక్వైర్డ్ ఫార్మాట్ లో లేవు. అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఏవన్నీ. దిస్ బికమ్స్ ద లెందియెస్ట్ ప్రొడక్షన్. సో ఫస్ట్ మెంటల్లీ ప్రిపేర్ ఫర్ దట్. దిస్ బికమ్స్ ద లెందీ ప్రొడక్షన్. సో మనం ఒక లెందీ ప్రొడక్షన్ ని ప్రొడ్యూస్ చేయబోతున్నాం. దానికి మీరు మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఫస్ట్ కన్సిడర్ ఓన్లీ ద ఫస్ట్ పార్ట్. ఇక్కడ మనం 2 పార్ట్స్ ఉన్నాయి, దీన్ని మాత్రమే కన్సిడర్ చేద్దాం. దీంట్లో A1 ప్లేస్ లో ఈ A1 ప్రొడక్షన్స్ ని రీప్లేస్ చేయాలి. సో ఇక్కడ మళ్ళీ అగైన్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మనకి అంటే ఇక్కడ డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. దిస్ ఇస్ పార్ట్ 1, దిస్ ఇస్ పార్ట్ 2, దిస్ ఇస్ పార్ట్ 3, దిస్ ఇస్ 4, దిస్ ఇస్ 5. 5 ప్రొడక్షన్స్ ఉన్నాయి కాబట్టి 5 టైమ్స్ మనం రీప్లేస్ చేయాల్సి వస్తుంది. ఓకే. therefore this becomes Z tends to A1 ప్లేస్ లో ఫస్ట్ మనం పార్ట్ 1 రీప్లేస్ చేద్దాం. పార్ట్ 1 ఏంటి? B A3 A2 A1 A3 and followed by remaining things A3 A2. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు A1 ప్లేస్ లో పార్ట్ 2 ఏంటి? A1 A3. పార్ట్ 2 ఏంటి? A1 A3 అండ్ రిమైనింగ్ థింగ్స్ A3 A2. A3 A2. నెక్స్ట్ A1 ప్లేస్ లో పార్ట్ 3 ఏంటి? ఇదంతా రాయాలి. B A3 A2 Z A1 A3. So part 3 followed by A3 A2. Okay. Next A1 ప్లేస్ లో పార్ట్ 4 ఏంటి? AZ A1 A3. So AZ A1 A3 part 4 followed by A3 A2. A3 A2. Next A1 ప్లస్ లో 5th ప్రొడక్షన్ BA3. BA3 followed by A3 A2. Followed by A3 and A2. సో ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ప్రొడక్షన్ ని సక్సెస్ఫుల్ గా A1 తో రీప్లేస్ చేసుకోవడం అయిపోయింది. అండ్ కమింగ్ టు ద సెకండ్ వన్, ఈ సెకండ్ వన్ లో ఈ A1 ప్లేస్ లో అగైన్ మనం ఈ 4 పార్ట్స్ రీప్లేస్ చేసుకోవాలి. సో ఇదంతా ఒకే ప్రొడక్షన్ కింద కాబట్టి స్లాష్. ఇప్పుడు A1 ప్లేస్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి? అగైన్ B A3 A2 A1 A3 ఫాలోడ్ బై రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటి? ఈ మూడింటిని రాసుకోవాలి. ఇప్పుడు A3 A2 Z అండ్ నెక్స్ట్ ఇప్పుడు A1 ప్లస్ లో సెకండ్ పార్ట్ A1 A3 ఫాలోడ్ బై ద రెస్ట్ A3 A2 Z A3 A2 Z. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ పార్ట్, A1 ప్లస్ లో థర్డ్ పార్ట్ రాసుకోవాలి. థర్డ్ పార్ట్ ఏంటి? B A3 A2 Z A1 A3 third part followed by A3 A2 Z A3 A2 Z. And coming to the fourth part, A Z A1 A3 followed by A3 A2 Z A3 A2 Z. Coming to the last one, BA3 followed by A3 A2 Z A3 A2 Z. So let us check whether this is in the required form or not. సో మీరు చూసుకున్నట్టయితే ప్రతి ప్రొడక్షన్ కూడా టెర్మినల్ ఫాలోడ్ బై నాన్ టెర్మినల్స్, సెట్ ఆఫ్ నాన్ టెర్మినల్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ఇన్ ద రిక్వైర్డ్ ఫార్మ్ అండ్ లెట్ us assume that this is equation 7 and required form లో ఉంది కాబట్టి let us put it in a box. So now what are the finalized equations? Finalized equations ఏంటి? మనం బాక్స్ లో పెట్టుకుంటే finalized equations. Therefore the normalized grammar is అని చెప్పి మీరు రాయాల్సింది ఏంటి? ఈక్వేషన్స్ 4, 5, 6, 7 ఆర్ ద నార్మలైజ్డ్ గ్రామర్స్. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ప్రొసీజర్ కష్టం కాదు, జస్ట్ మీరు ఆ రీప్లేస్ చేసుకునే ప్రాసెస్ లో కొంత మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, రాంగ్ చేసేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది.
అంటే చేయడం కొంత లెంతీగా ఉంది కానీ ప్రాసెస్ ఈజ్ వెరీ సింపుల్. యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ దట్ ప్రాసెస్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ద వే యూ ఆర్ డూయింగ్ ఈజ్ లిటిల్ టఫ్ అంతే. సో ఇక్కడ మనం ఓవరాల్ గా చేసింది ఏంటి అంటే ఇనీషియల్ గా ఇచ్చిన ప్రొడక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏవైతే రెస్పెక్టివ్ స్టెప్స్ ఉన్నాయో వాటి ద్వారా అప్లై చేసి సమ్ సెట్ ఆఫ్ కేసెస్ లోకి అప్లై చేసుకుంటూ వెళ్తాం. సో అలా కేసెస్ అప్లై చేసినప్పుడు మనకి ఫైనల్ గా ఒక పర్టికులర్ ఈక్వేషన్ అనేది రిక్వైర్డ్ ఫామ్ లోకి రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనకి ఒక పర్టికులర్ ఈక్వేషన్ రిక్వైర్డ్ ఫామ్ లోకి వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని మనం సెకండ్ హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ లోకి ఎంటర్ అవుతాం. సో ఏదైతే ఫస్ట్ మనం రిక్వైర్డ్ ఫామ్ లోకి వచ్చిందో ఆ రిక్వైర్డ్ ఫామ్ లోకి వచ్చిన ఈక్వేషన్ ని దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అండ్ అదర్ ఈక్వేషన్స్ కూడా రిక్వైర్డ్ ఫామ్ లోకి వస్తే చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి A3 అనే ఈక్వేషన్ రిక్వైర్డ్ ఫామ్ లోకి వచ్చింది. సో స్టిల్ వీ హ్యావ్ 3 అదర్ ఈక్వేషన్స్, మొత్తం టోటల్ 4 ఉన్నాయి. 4 లో A3 అనేది ఇక్కడ మనకి రిక్వైర్డ్ ఫామ్ లోకి వచ్చింది. సో ఈక్వేషన్ Z, ఈక్వేషన్ A1, ఈక్వేషన్ A2 ఈ మూడింటిని మనం గమనించుకోవాలి. దేంట్లో అయితే A3 అనేది RHS లో ఫస్ట్ లో ఉందో, RHS ఫస్ట్ లెటర్ ఏదైతే A3 ఉందో ఎక్కడైతే ఆ ఈక్వేషన్ ని మనం కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ చూసినట్టయితే RHS లో A3 లేదు, ఇక్కడ చూస్తే A3 లేదు, ఇక్కడ మనకి A3 ఉంది. సో దీంట్లో మనం ఈ A3ని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ఈక్వేషన్ 2 ని కూడా మనం రిక్వైర్డ్ ఫామ్ లోకి మార్చుకునే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, A3ని ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో వన్స్ అలా సబ్స్టిట్యూట్ చేయగానే ఆ ఈక్వేషన్ అంతా కూడా రిక్వైర్డ్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు అగైన్ మనం A2 అనేది రిక్వైర్డ్ ఫామ్ లో ఉంది, A3, A2 అనేది రిక్వైర్డ్ ఫామ్ లో ఉన్నాయి. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని స్టిల్ ఏవైతే పెండింగ్ చేంజ్ చేయాల్సిన ప్రొడక్షన్స్ ఉన్నాయో వాటిలో దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అవి కూడా రిక్వైర్డ్ ఫామ్ లోకి మారుతాయో చూసుకొని వాటిలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇక్కడ A3 వి హ్యావ్ నౌ A3, A2. సో A3, A2 ఇక్కడ ఈక్వేషన్ 1 కన్సిడర్ చేస్తే RHS లో A2 ఉంది. సో దిస్ కెన్ బి సూటబుల్ ఫర్ సబ్స్టిట్యూషన్. అదే ఇక్కడ కన్సిడర్ చేయాలంటే ఇక్కడ RHS లో A1 ఉంది. A1 ఇంకా మనకి ఫైనలైజ్ అవ్వలేదు కదా, A2నే ఫైనలైజ్ అయింది కాబట్టి ఈ ఈక్వేషన్ ని కన్సిడర్ చేసుకొని A2ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో ఇదంతా ఒక ప్రాసెస్. అండ్ ఫైనల్ గా యూ నీడ్ టు రైట్ డౌన్ ఆల్ ద ఫైనలైజ్డ్ ప్రొడక్షన్స్ విచ్ ఆర్ ఇన్ ద రిక్వైర్డ్ నార్మలైజ్డ్ ఫార్మెట్. సో ఇలా క్లమ్జీగా చేసేసి వదిలేస్తే కుదరదు. You need to keep them in a box, you need to highlight them, and at the same time if at all time supports you need to write all the finalized equations. So these are all the following is the required normalized format for the given context free grammar, and following are the list of productions అని చెప్పి రాసుకొని ఆ ప్రొడక్షన్స్ ఏంటో కూడా మళ్ళీ మీరు క్లియర్ గా రాయాలి. So this is all the procedure of converting the context free grammar into the Grebac normal form. So this is all about today's lecture. నెక్స్ట్ లెక్చర్ లో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అండ్ దానికి కన్వర్ట్ చేస్తే వచ్చిన కన్వర్షన్ కూడా ఇస్తాను డైరెక్ట్ గా. సో మీరు అవి తీసుకొని సమ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇస్తాను, ఆ ప్రాబ్లమ్స్ తీసుకొని సాల్వ్ చేసి మీరు క్రాస్ చెక్ చేసుకోండి వెదర్ యూ హ్యావ్ మేడ్ ద సేమ్ అవుట్పుట్ ఆర్ నాట్ అనేది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.